అందరికీ వెల్కమ్ టు అవర్ బాగి పర్వ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకో మీకు తెలిసిందే. సో ఈ వీడియోలో మనం కొంచెం ఒక చిన్న చిన్న టాపిక్స్ డిస్కస్ చేద్దాం అనమాట. ఫస్ట్ అయితే ఏం చెప్పాలనుకుంటున్నానంటే, నేను ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అని అనౌన్స్ చేశానో మన ఫ్యామిలీ మొత్తం అందరూ నాకు బ్లెస్ చేశారు. దానికి నేను చాలా చాలా హ్యాపీ. మా అమ్మ వాళ్ళ సైడ్ ఫ్యామిలీ, మా అత్తయ్య వాళ్ళు అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మెయిన్గా చాలా చాలా హ్యాపీ దేనికంటే, మా ఫ్యామిలీలో అంటే ఇప్పుడు మా హస్బెండ్ వాళ్ళ సైడ్ బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉంటారు. ఇప్పుడు బ్రదర్స్లలో ఫస్ట్ బ్రదర్ అనమాట. చాలా చాలా హ్యాపీ. సో ఎస్పెషల్లీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, నేను అనౌన్స్మెంట్ కొంచెం లేట్ చేశాను, చాలానే లేట్ చేశాను. అంటే దానికి కొన్ని పర్టికులర్ రీజన్స్ ఉన్నాయి, చిన్న చిన్నవి అన్నట్టు. చెప్పాలా వద్దా, ఎలా చెప్తే ఎలా ఉంటుంది. ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. అక్కడ ఆల్ ఆఫ్ సడన్గా మమ్మీ నేను కలిసి అక్కడ వెళ్ళాం. దసరా అప్పుడు వెళ్ళాక అక్కడ హాస్పిటల్కి వెళ్ళగానే చాలా భయం వేసింది అసలు. అంటే హోప్తో వెళ్ళామన్నమాట మేము. ఎస్ ఆర్ చెప్తారా, నో చెప్తారా అని చాలా భయం వేసింది. సో స్కానింగ్ అంతా తీసాక ఎస్ అని చెప్పగానే అసలు ఎంత హ్యాపీ అంటే, మా అమ్మ ఎక్స్ప్రెషన్ చూడాలి ఫస్ట్. తను ఏమన్నదంటే, అమ్మ పొజిషన్కి వస్తున్నావు, సో దానికి చాలా చాలా హ్యాపీ అని చెప్పింది అనమాట. ఇంకా నెక్స్ట్ అందరికి చెప్పాలి కాబట్టి హాస్పిటల్లో చెప్దామా లేకపోతే మా ఇంటికి వచ్చాక చెప్దామా అనేసి ఆలోచించుకుంటూనే హాస్పిటల్లోనే కూర్చున్నాను అనమాట నేను. ఎలా చెప్పాలి లైక్ ప్రెగ్నెన్సీ కిట్ తోటి ఇలా కొన్ని సర్ప్రైజ్ వీడియోస్ చేస్తారు కదా, అలా అనుకున్నాను. బట్ అప్పటికి నేను వెళ్ళడానికి కొంచెం టైం ఉండే అనమాట మా ఇంటికి వెళ్ళడానికి. సో అందుకని చెప్పి లేట్ అవుద్దిలే, మళ్ళీ వాళ్ళని ఎందుకు టెన్షన్ పెట్టడం, అంత గుడ్ న్యూస్ కదా, తొందరగా చెప్పేస్తే అయిపోతుంది అనేసి నేను ఆలోచించాను. సో అక్కడే హాస్పిటల్లో కూర్చొని కూల్గా ఒక్కొక్కరికి ఫస్ట్ మా హస్బెండ్కి కాల్ చేసి చెప్పాను అనమాట. యు ఆర్ బికమింగ్ ఏ ఫాదర్ అని ఒకటే మాట చెప్పాను. సో తను ఆఫీస్లో ఉండి కొంచెం పక్కన ఎవరు ఉన్నారని ఓకే ఓకే సూపర్ అనేసి అన్నారు. అంతే, ఇంకా అదొక్క వీడియోనే నేను రికార్డ్ చేసుకున్నాను. అది కూడా పక్కన మా మమ్మీ ఉంది కాబట్టి తను కొంచెం వీడియో కావాలంటే తీసింది. ఎప్పుడైనా ఒక మెమొరీ లాగా ఉంటుందని చెప్పి ఇంకా అందరికీ కాల్ చేసి చెప్పేశాను అక్కడే. అంటే ఇంటికి వెళ్ళేదాకా కూడా నాకు ఆగలేదన్నమాట. సర్ప్రైజ్ ఎందుకులే చెప్పేద్దాం, వాళ్ళు ఎక్స్ప్రెషన్ చూడొచ్చు కదా మంచిగా ఎలా ఫీల్ అవుతారనేసి. మన యూట్యూబ్ ఫ్యామిలీ కూడా చెప్పాలా వద్దా, ఇప్పుడే ఎందుకు అంటే ఇప్పుడు ఫస్ట్ చెప్పామనుకో మళ్ళీ ఇన్ కేస్ ఏమన్నా కన్ఫర్మ్ అవ్వలేదనుకో అంటే బాధ అనిపిస్తుంది కదా అనేసి నేను చెప్పలేదు. అప్పటికి కొంతమంది మెసేజ్ పెడుతూనే ఉన్నారు, మీరు ప్రెగ్నెంటా అనేసి. అరే వీళ్ళకి ఎలా తెలుసు నేను ప్రెగ్నెంట్ అని, ఎవరు చెప్పారు, నేను అసలు అంటే బయట వాళ్ళకైతే ఎవరికి చెప్పలేదు, మరి వీళ్ళకి ఎలా తెలిసింది, భలే కనిపెట్టేశారు అనుకున్నాను. ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే నేను అనుకుంది 3rd మంత్ పడగానే ఓకే చెప్పేద్దాం అనుకున్నా. లేదు మళ్ళీ ఆలోచించి 4th మంత్ వచ్చేసింది అప్పుడే. మళ్ళీ 4th మంత్లో ఎందుకులే, 5th మంత్ మంచిగా ఉంటుంది అప్పుడు చెప్పొచ్చులే అనుకున్నా. అలాగే న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, సో 2025లో ఒక మంచి గుడ్ న్యూస్తో మీ ముందుకు వద్దామనేసి అలా అనుకున్నాం. మళ్ళీ ఏంటంటే ఇంకొకటి ఏమనుకున్నా అంటే, January 1st మనం ఛానల్ పెట్టి 1 year అవుతుంది కదా, సో ఆ సందర్భంగా మనం ఆ గుడ్ న్యూస్ చెప్పొచ్చులే, ఇప్పుడు వద్దులే 4th మంత్లో అనేసి అట్లా అనుకున్నాను. అలా లేట్ అవుతూ వచ్చిందనమాట. కానీ మన ఫ్యామిలీ అందరి ముందే కనిపెట్టేశారు. ప్రతిరోజు ఒక కామెంట్ అయినా వచ్చేది, మీరు ప్రెగ్నెంట్ అక్క చెప్పండి. 3rd మంత్ స్కానింగ్కి వెళ్ళాను. అప్పుడు ఇంకా టోటల్ ఓకే, అంతా బేబీ బాగుంది, హార్ట్ బీట్ అంతా బాగుంది అనేసి అప్పుడు టోటల్గా కన్ఫర్మ్ చేశారు ఓకే అనేసి. ఈ ప్రెగ్నెన్సీ జర్నీలో ఫ్రమ్ ఫస్ట్ నుంచి ఇప్పుడు నాకు 5th మంత్, కానీ అసలు అలా నాకు లేదనమాట. నేను నార్మల్ ఎలా ఉండేదాన్ని ఇంతకుముందు అలానే ఉన్నాను. కాకపోతే కొంచెం భయం ఏంటంటే, బ్లడ్ తక్కువ ఉంది, చాలా జాగ్రత్తగా ఉండాలి, బాగా తినాలి అలా చెప్తూ ఉన్నారు. కానీ ఎంత తిన్నా అది అంతే ఉంటుంది, పెరగట్లేదు, అలా అని తగ్గట్లేదు, ఆ రేంజ్లోనే ఉంటుంది, కాకపోతే పెరగట్లేదు. తింటున్నా బట్ మరి ఏమవుతుందో తెలీదు. నా ఎంఎస్సి సెప్టెంబర్లో అయిపోయింది. సో అవ్వగానే అసలు నేను వచ్చి అమ్మ ఏం చేయాలి నెక్స్ట్ జాబ్ అంటే నేను అనుకున్నాను, నాకు టీచింగ్ అంటే చాలా ఇష్టం, టీచింగ్ చేద్దాంలే అనేసి అనుకున్నాను జాబ్ అయితే. సో ఇంతలోపే గుడ్ న్యూస్ తెలిసింది. ఎంఎస్సి ఆ స్టడీ అంతా మర్చిపోయాను. సో మొత్తం కాన్సన్ట్రేషన్ అంతా నా బేబీ మంచిగా ఉండాలి, మంచిగా తినాలి. నేను మాత్రం బాగానే తింటాను,
కానీ ఎందుకో మరి బ్లడ్ ఎప్పుడు అంతే 9 ఇప్పటివరకు 9 ఉంది. సో అట్లా భయపడేదాన్ని అనమాట నేను. కెన్ ఐ క్యారీ అన్నట్టు ఆ థాట్ నుంచే వచ్చేదాన్ని ఇప్పటివరకు. బట్ ఎవరైనా సరే ఒక మదర్ అనేది ఒక ఎమోషన్. వన్స్ మనకి ఫస్ట్ భయం ఉంటుంది, కాకపోతే అది మన బేబీని మనం క్యారీ చేస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరు. ఫైనల్గా అయితే ఇవే చిన్న చిన్న రీజన్స్ నేను లేట్ చేసినందుకు. ఎలాగో అలా చేశాననమాట. సో ఆ డాన్స్లో కూడా నేను అనుకున్నాను కనిపెట్టేస్తారేమో, ప్రెగ్నెంట్ అని చెప్తారేమో అనుకున్నాను. అప్పటికి చెప్పేశారు. తెలిసినప్పటి నుంచి ఇంకా చాలా కేర్ఫుల్గా ఉండాలి అలా అలా అని చెప్తూ ఉన్నారు అందరూ. మనకేంటంటే రీల్స్ డ్యాన్స్ ఇంతకుముందు అలా చేసేదాన్ని కదా, అలా చేయకూడదు, నువ్వు చాలా కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా నడవాలి, మంచిగా తినాలి, అన్నీ చెప్తూనే ఉన్నారు ప్రతి ఒక్కరు. డ్యాన్స్ అంటే గుర్తొచ్చింది, గోదావరి గట్టు మీద డ్యాన్స్ వేశాను కదా, ఎంత స్లోగా వేసానంటే దానికి కూడా నాకు ఒక లైక్ 10 టేక్స్ అలా పట్టింది. అంటే అప్పుడు థర్డ్ మంత్ అనుకుంటా, థర్డ్ ఆర్ సెకండో. కొంచెం చిన్న స్టెప్ ఇలా కదలగానే అంటే పెయిన్ అనేది ఎమ్మటే నాకు తెలుస్తుందనమాట. అమ్మో చాలా కష్టం వేయడం డ్యాన్స్ అనుకున్నాను. ఏదైనా వర్క్ చేసే ముందు అమ్మో ఇలా చేయొద్దు, ఇలా చేయాలి, ఇలా చేయొద్దు అని ఆలోచించుకొని చేయాలన్నమాట. ప్రెగ్నెంట్కి రిలేటెడ్గా కొన్ని వీడియోస్ అనుకున్నాను. సో అవి కూడా అప్లోడ్ చేస్తాను. నేను తెలుసుకొని మీకు చెప్తానమాట. ఇప్పుడు ఫుల్ఫిల్ అయింది. ఎప్పటి నుంచో చెప్దాము, లాంగ్ వీడియో ఒకటి చేసి ఎందుకు లేట్ అయింది అన్ని కొన్ని రీజన్స్ చెప్దాం అనేసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. సో ఇప్పుడు కంప్లీట్ చేశాను అనమాట. మొత్తానికైతే నా ఫ్యామిలీ మొత్తం హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. హ్యాపీతో పాటు భయం కూడా, ఆ రెండు ఉండాలి. ఎందుకంటే మొత్తం జర్నీ ఎలా ఉంటుందో, ప్రతి మంత్ ఎలా ఉంటుంది అనేసి ఒక భయం కూడా ఉంటుంది. అండ్ మన ఫ్యామిలీలో ఎవరైనా ఉమెన్ ప్రెగ్నెంట్గా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో జాగ్రత్తగా ఉండండి, మంచి ఫుడ్ తీసుకోండి. అప్పట్లా కాకుండా ఇప్పుడు వేరే జర్నీ అనమాట. అంతే. ఇంకా మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.